ఓం నమః శివాయ ఫ్రెండ్స్, మీరు సింహ భవిష్య యూట్యూబ్ ఛానల్ని చూస్తున్నారు. సింహ రాశి ఫలాలు. ముందుగా నేటి పంచాంగం గురించి తెలుసుకుందాం. ఈరోజు జనవరి 8, 2024 సోమవారం, పౌషమాసంలో కృష్ణ పక్షంలోని 12వ రోజున అనురాధ నక్షత్రంలో గండ్ అనే యోగం ఏర్పడుతోంది. ఈరోజు అభిజిత్ ముహూర్త సమయం మధ్యాహ్నం 12:06 నుండి 12:48 వరకు ఉంటుంది. రాహుకాలం ఉదయం 8:33 నుండి 9:51 వరకు ఉంటుంది. రాహుకాలంలో ఎటువంటి శుభకార్యాలు చేయవద్దు, ఆటంకాలు ఉండవచ్చు. దిశ సూల్లో తూర్పు దిశ గురించి ప్రస్తావించబడింది. ఈ రోజు పొరపాటున కూడా తూర్పు దిశలో ప్రయాణించవద్దు. సింహరాశి వారు, ఈరోజు మీకు హానికరంగా ఉంటుంది. వ్యాపారంలో మీరు కొంత నష్టపోయే అవకాశముంది. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి మంచి అవకాశం లభిస్తుంది. కుటుంబంలో ఎవరికైనా వివాహానికి అడ్డంకులు ఏర్పడితే స్నేహితుని సహాయంతో తొలగపోతుంది. మీ జీవిత భాగస్వామితో ఏదైనా ముఖ్యమైన సమాచారాన్ని పంచుకోవద్దు, లేకుంటే మీరు చెప్పేది అతనికి అర్థం కాదు. గొడవ తలెత్తవచ్చు. మీరు మీ తల్లిదండ్రులను అడగకుండా ఏదైనా ఆస్తితో వ్యవహరిస్తే మీరు వారిచే మోసం చేయబడవచ్చు. మీరు గత కొన్ని రోజులుగా పెద్ద ప్రణాళిక వేస్తున్నారు. వాస్తవానికి ఈరోజు మీరు ఏమి చేయబోతున్నారో తెలుసుకుంటారు మరియు అది మీపై గొప్ప ప్రభావాన్ని చూపుతుంది. కాని ఇప్పుడు మీరు వెనక్కి తగ్గే అవకాశం లేదు. ఈ దశలో ముందుకు సాగాలి. మీరు విశ్వాసంతో ముందుకు సాగాలి మరియు ఈ పని మీరు అనుకున్నదానికంటే చాలా కష్టమైనదని మీరు త్వరలో గ్రహిస్తారు. కాని ఇది అసాధ్యం అని భావించి వదిలివేయవద్దు. ఇప్పుడు మీ మనస్సు మునుపటి కంటే ప్రశాంతంగా ఉంది మరియు మీరు మరోసారి ఫ్రెష్ మైండ్తో ఆలోచించడం ప్రారంభిస్తారు. ఆ గులాబీ రంగు అద్దాలు ఉన్న అమ్మాయిని కనుగొనడానికి సిద్ధంగా ఉన్నారు. ఈసారి మీరు ప్రతిసారి వచ్చే మరియు మీ ఉత్సాహాన్ని చల్లబరిచే అనిశ్చితి అనుభూతిని నివారించాలి. పచ్చని ప్రేమతోటలో హాయిగా నడవండి. ఈసారి మీరు నిరాశ చెందరు మరియు ఈ ప్రేమ నిలయంలో సంతోషంగా జీవించగలరు. మీరు సమస్యలను సృష్టించరు, కాని ఈ రోజు మీరు మిమ్మల్ని చుట్టుముట్టారు. మీరు మీ నిగ్రహాన్ని కోల్పోవచ్చు. మిమ్మల్ని మీరు ప్రశాంతంగా ఉంచుకోవాలి మరియు సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరించుకోవాలి. మీరు మీ కార్యాలయంలో ఆలస్యంగా పనిచేయాల్సి రావచ్చు. సాయంత్రం వరకు మీ కమిట్మెంట్లను రద్దు చేసుకోండి. మీ పనిని సరిగ్గా పూర్తి చేయడంపై దృష్టి పెట్టండి. మీపై ఆధారపడిన వ్యక్తులు మీ గురించి ఆందోళన చెందుతారు. కష్టపడి పనిచేస్తే రాబోయే రోజుల్లో మీకు శుభం కలుగుతుంది. మీ కుటుంబ సభ్యులకు లేదా ప్రియమైన వారికి మీకు అవసరమైతే వారి సౌకర్యాలకు ప్రాధాన్యత ఇవ్వండి లేదా వారితో కలిసి ఉండేందుకు ఒక చిన్న పర్యటన చేయండి. ఈరోజు మీ పనులను ప్రాధాన్యతల ప్రకారం పంపిణీ చేయండి. మీరు ఉత్సాహంగా ఉంటారు, కాని ఈ ఉత్సాహం మిమ్మల్ని అశాంతిని కలిగిస్తుంది. సృజనాత్మక వృత్తిలో ఉన్నవారికి గౌరవం లభిస్తుంది. మీరు మీ తప్పులను అంగీకరించకపోతే మీరు మరొక తప్పు చేస్తారు. తప్పనిసరిగా గుర్తించడం మాత్రమే ముందుకు సాగడానికి సహాయపడుతుంది. ఈ సమయంలో మీరు పూర్తిగా ప్రేమ రంగులో ఉన్నారు మరియు ఏదో అతీంద్రియ శక్తి ఈ రంగును మరింత ముదురు రంగులోకి మారుస్తున్నట్లు మీరు భావిస్తున్నారు. వ్యాజ్యం లేదా ప్రమాదం ఆందోళనకు కారణం కావచ్చు. మీ ప్రత్యేక ఆకర్షణ మరియు మధురమైన పదాలతో మీరు ఎవరి హృదయాన్ని గెలుచుకుంటారు. ఈ రోజు మీ శక్తి స్థాయి ఎక్కువగా ఉంది, కాని ఇది మిమ్మల్ని అశాంతికి గురిచేస్తుంది. మీ ప్రేమ బంధం బలపడుతుంది. మీ కామాన్ని నియంత్రించండి, ఎందుకంటే చిన్న పొరపాటు మీ అందమైన కలను బద్దలు చేస్తుంది. మీ మనస్సాక్షిని వినండి మరియు దాని పర్యవసానాలను తెలుసుకుని ఏదైనా నిర్ణయం తీసుకోండి. నైపుణ్యాల శిక్షణ లేదా కొత్త జ్ఞానం మీ పనితీరును మెరుగుపరచడానికి మంచి మార్గాలు. మీ దినచర్యను మార్చుకోవడం ద్వారా మీరు మీ ప్రవర్తన లేదా అలవాట్లను మెరుగుపరచుకోవచ్చు. వెంటనే ఎవరినీ నమ్మి మోసపోకండి. మీరు మీ కీర్తిని నిలబెట్టుకోవాలనుకుంటే మీ అంతర్గత నిర్వహణ ప్రక్రియలపై మరింత శ్రద్ధ వహించండి. ఏదైనా సృజనాత్మక వృత్తిలో నిమగ్నమైన వారికి ఇది గొప్ప సమయం. కస్టమర్ సూచనలు విలువైన విత్తనాలు. వీటిని దీర్ఘకాలిక ప్రణాళిక మరియు సేవలలో ఉపయోగించవచ్చు. మీ విధానాన్ని ప్రత్యేకంగా మరియు సృజనాత్మకంగా చేయండి. ఈ రోజు చాలా అవకాశాలు కనిపిస్తాయి, కాని వాటిని సాధించడం మీ సామర్థ్యంపై ఆధారపడి ఉంటుంది. ఏదైనా ప్రతికూల పరిస్థితుల్లో భయాందోళనలకు బదులు సామరస్యాన్ని సృష్టించడం ద్వారా పరిష్కారాన్ని కనుగొనండి. విద్యార్థులు చదువుల పట్ల మొగ్గు చూపుతారు. మీరు ఎవరికైనా వాగ్దానం చేసినట్లయితే దానిని ఖచ్చితంగా నెరవేర్చండి. అలాగే మీ పనిలో ఏమాత్రం తగ్గుదల ఉండకూడదు. గందరగోళం విషయంలో అనుభవజ్ఞుడైన వ్యక్తి నుండి మార్గదర్శకత్వం సహాయపడుతుంది.
యువత విదేశాలకు వెళ్లేందుకు కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి. ఈ సమయంలో వ్యాపారానికి సంబంధించిన కొన్ని కొత్త కార్యకలాపాలు ప్రారంభమవుతాయి, అయితే ప్రస్తుతం పెద్దగా లాభాలు వచ్చే అవకాశం లేదు. శ్రామిక మహిళలు కొన్ని ప్రత్యేక విజయాలు పొందవచ్చు. ఉద్యోగస్తులు త్వరలో విహారయాత్రకు వెళ్లేందుకు ఆర్డర్లు పొందవచ్చు. వైవాహిక సంబంధాలు మధురంగా ఉంటాయి మరియు ఇంట్లో శాంతి మరియు ఆనందం ఉంటుంది. ప్రేమ సంబంధాలలో కుటుంబం నుండి వివాహానికి అనుమతిని కోరడానికి ఇది అనుకూలమైన సమయం. ప్రస్తుతం పని చేయడం మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. మీ కృషి గమనించబడుతుంది. బహుమతికి అవకాశం కూడా ఉంది, బహుశా స్థానం లేదా జీతంలో మార్పు. మీ నాయకత్వ లక్షణాలు మీ సహోద్యోగులు మరియు ఉన్నతాధికారులచే ప్రశంసించబడతాయి. మీరు దానిని సంపాదించినందున విజయాన్ని ఆస్వాదించండి. విక్రయాలలో నిమగ్నమైన వారికి ఈ రోజు మంచి రోజు. మీరు విక్రయాలలో లేనప్పటికీ మీరు ఇంకా బాగా రాణిస్తారు. మీ పబ్లిక్ రిలేషన్స్ నైపుణ్యాలు మీ లక్ష్యాలను త్వరగా సాధించడంలో మీకు సహాయపడతాయి. పనిలో మీ 100% ఇవ్వండి. విజయం ఎల్లప్పుడూ మిమ్మల్ని ప్రైవేట్గా ఆలింగనం చేసుకుంటుంది, కానీ వైఫల్యం మిమ్మల్ని అందరి ముందు చెంపదెబ్బ కొడుతుంది. ఇదే జీవితం. ప్రేమకు ఈరోజు మంచి రోజు కాదు. వాతావరణం శృంగారభరితంగా ఉండాలంటే కొత్తగా ఏదైనా చేయండి. ప్రేమ సంబంధాలలో కొత్త ప్రారంభానికి అవకాశముంది. మీరు ఒంటరిగా ఉంటే త్వరలో మీ జీవితంలో కొత్త సంబంధం ప్రవేశించవచ్చు. తోబుట్టువులు లేదా పొరుగువారి సమస్యలు మిమ్మల్ని ఆందోళనకు గురిచేస్తాయి. ఈ రోజు మీరు మీ భాగస్వామితో ఆలోచనలను పంచుకుంటారు మరియు భవిష్యత్తు కోసం ప్రణాళికలు కూడా మిమ్మల్ని సంతోషపరుస్తాయి. ప్రతికూల విషయాలను విస్మరించడం ద్వారా మీరు మీ సంబంధాన్ని బలోపేతం చేసుకోవాలి. మీ భాగస్వామికి ఈరోజు ప్రత్యేకంగా అనిపించేలా చేయడానికి అతనికి ఆమెకు ఇష్టమైన బహుమతిని ఇవ్వడం లేదా క్యాండిల్ లైట్ డిన్నర్ ఏర్పాటు చేయడం రెండూ మంచి ఆలోచనలు. మీ నిర్వాహక సామర్థ్యాలు మీ సహోద్యోగులకు మరియు అధికారులకు బాగా తెలుసు మరియు అందుకే మీ కీర్తి రోజురోజుకు పెరుగుతోంది. త్వరలో మీరు ప్రతిఫలాన్ని పొందుతారు. కష్టపడి మరియు అంకితభావంతో పని చేస్తూ ఉండండి. మార్కెటింగ్ రంగంలోని వ్యక్తులు ఈరోజు పురోగతికి కొత్త మార్గాలను కనుగొంటారు. అమ్మకాలకు ఇది మంచి రోజు, ఎందుకంటే ఈ రోజు మీరు కొత్త సంబంధాలను ఏర్పరచుకోవడానికి ఒక సువర్ణావకాశాన్ని పొందబోతున్నారు. ఈ రోజు మీరు మీ లక్ష్యాలను సాధిస్తారు. భవిష్యత్తులో మంచి ఫలితాలను పొందడానికి మీ వంతు ప్రయత్నం చేయండి. కొంతమంది సమస్యల కారణంగా నిరాశ చెందుతారు, మరికొందరు ముందుకు సాగ తమ గమ్యాన్ని సాధిస్తారు. మీ సమస్యను సరైన వ్యక్తులతో మాత్రమే చర్చించండి. కొన్ని విషయాలలో ఆకస్మిక ఆటంకాలు ఉంటాయి, కానీ చింతించకండి. మీరు మీ పని వల్ల నష్టాలను నివారించగలరు. చిన్న చిన్న పనులకు కూడా మిమ్మల్ని మీరు ప్రేరేపించడం ముఖ్యం. మీరు మీ లక్ష్యం పట్ల అంకితభావంతో ఉంటే మీరు ప్రయోజనం పొందుతారు. ఆర్థిక, వాణిజ్య విషయాల్లో సంకోచం లేకుండా ముందుకు సాగుతారు. ఆకర్షణీయమైన ఆఫర్లు అందుకుంటారు. ఉద్యోగ, వ్యాపారాలలో శుభం ఉంటుంది. ప్రభావాన్ని కొనసాగిస్తుంది. మీరు పూర్వీకుల వ్యాపారంలో విజయం సాధిస్తారు. లాభాల శాతం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యమైన ఫలితాలు వస్తాయి. ప్రస్తుతం బాగా కమ్యూనికేట్ చేయడం చాలా ముఖ్యం. మీరు పనిలో సానుకూల ప్రవేశాలు చేస్తున్నారు మరియు మీ ప్రయత్నాలు మీకు ప్రమోషన్ లేదా జీతంలో పెరుగుదలను అందిస్తాయి. కొత్త అవకాశాలను ధైర్యంగా ఎదుర్కొంటారు. ఇంట్లో లేదా కార్యాలయంలో విభేదాలను నివారించడానికి మంచి శ్రోతగా ఉండండి. ఇబ్బందికరమైన సమస్యలు కూడా ఈరోజు మీకు సంతృప్తిని ఇస్తాయి. ప్రేమ మరియు సంబంధాలు మీ మనస్సును ఉత్తేజపరుస్తాయి మరియు రిఫ్రెష్ చేస్తాయి. మీ హాబీలు, వినోదం మరియు ఇతర కార్యకలాపాల కోసం కూడా సమయాన్ని కేటాయించండి. మీరు దేనిపైనా మక్కువ కలిగి కష్టపడి పనిచేస్తే మీరు ప్రతి పరిస్థితిలో విజయం సాధిస్తారు. మీ ప్రియమైన వ్యక్తితో సమావేశాన్ని గడపడానికి సమయాన్ని వెచ్చించండి మరియు ఫోటోగ్రఫీ ద్వారా ఈ జ్ఞాపకాలను ఎప్పటికీ గుర్తుంచుకోండి. ఇందులో మీ తమ్ముళ్ళు, సోదరిమణులు కూడా మీకు కంపెనీ ఇవ్వగలరు. మీ ప్రేమ జీవితాన్ని స్పైసీగా మార్చుకోవడానికి ప్రయత్నిస్తూ ఉండండి. ధననష్టం ఉండవచ్చు, జాగ్రత్తగా ఉండండి. ఈ రోజు కొంతమంది మీ జీవితంలో సమస్యలను సృష్టించవచ్చు, కానీ మీ ప్రియమైన వారి సహాయంతో ప్రతిదీ చక్కగా ఉంటుంది. ప్రేమ సంబంధాల విషయానికొస్తే మీరు ఉత్సాహంగా మరియు వినోదాత్మకంగా ఉంటారు. జీవితాన్ని ఉల్లాసంగా మరియు చల్లగా మార్చడానికి మీ బాబును హఠాత్తుగా ముద్దు పెట్టుకోండి లేదా కౌగిలించుకోండి. వారి బ్లషింగ్ మీ ప్రేమకు అతిపెద్ద సాక్షి. దీనితో పాటు ఈరోజు మీ శుభ దిశ ఉత్తరం. ఖచ్చితంగా ఈరోజు ఉత్తరానికి వెళ్ళండి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6. ఈరోజు ఇనుము దానం చేయండి, మీ ఆదాయం పెరుగుతుంది.